హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఇంకొక టేస్టీ నాన్ వెజ్ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది ఆంధ్ర స్టైల్లో గోదావరి జిల్లాలో మనకి ఎక్కువగా దొరికే గొరకల పులుసు అండి. వీటిని గొరకలు అంటారు, గొరసలని కూడా అంటారు కొన్ని చోట్ల. వీటిలో మనకి నాటు గొరకలు చిన్న చిన్నవి ఉంటాయి, కొంచెం పెద్ద సైజు గొరసలు కూడా ఉంటాయి. వాటితో ఇలా పులుసు కానీ ఫ్రై కానీ ఏది చేసుకున్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ గొరసలతో నేనైతే పులుసు చేస్తున్నాను. ఈ పులుసు కూడా మనం నార్మల్గా చేసుకునే పులుసు కన్నా కానీ, మనం నార్మల్గా చేసుకునే తెల్ల చేపల పులుసు ఉంటుంది కదా, వాటికన్నా కానీ ఈ గొరకల పులుసు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. డిఫరెంట్ ఫ్లేవర్తో ఉంటుంది ఈ ఫిష్ అయితే. మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పులుసు కూడా. ఒకసారి ఈ ప్రాసెస్లో ఈ మసాలాలతో మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, నేనైతే ఇలా తలకాయ ఇంకా తోక మధ్యలో పాటు మొత్తం అన్నీ కూడా తీసుకున్నాను. నేను తీసుకొని ఎక్కడ నీచు వాసన కూడా మనకి లేకుండా చక్కగా కొంచెం ఉప్పును తర్వాత పసుపు కూడా వేసుకొని చక్కగా క్లీన్ చేసేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి ఏ ఏ చేప తీసుకున్నా కానీ మనకి నీచు వాసన రాకుండా ఉంటుంది చక్కగా. ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు చికెన్ అయినా కానీ, మటన్ అయినా కానీ, చేప ముక్కలు అయినా కానీ ఇలాగే ఉప్పు పసుపు వేసుకొని కొంచెం క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత నేను ముందుగానే మ్యారినేట్ చేసుకుంటున్నాను. ఆ ముక్కలు క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, తర్వాత కారము, తర్వాత ఉప్పు కూడా వేసుకుంటున్నాను. మనకి ఈ చేప ముక్కలకి క్రిస్టల్ సాల్టే వేసుకుంటున్నానండి. నేనైతే ఎక్కువగా క్రిస్టల్ సాల్టే వాడతాను వంటలకి. అదైతేనే మనకి కరెక్ట్గా టేస్ట్గా ఉంటుంది, కరెక్ట్గా సరిపోతుంది మనకి. తర్వాత కొంచెం ఆయిల్, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని ముక్కలకి మొత్తం పట్టే వరకు అయితే నేను ఇలా మ్యారినేట్ చేసుకుంటున్నానండి. ఒక 15 నుండి 20 నిమిషాలైనా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. అప్పుడే మనకి ముక్కలకి చక్కగా పడుతుంది మసాలా అంతా కూడా. చూసారు కదా, ఇప్పుడు నేను వేరొక బౌల్లో చేయి క్లీన్ చేసుకొని దాంట్లో చింతపండు అయితే నానబెట్టుకుంటున్నానండి. చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను. తర్వాత ఒక 2 ఉల్లిపాయలు, ఒక 3 టమాటాలు కూడా తీసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను, పేస్ట్ చేసుకుంటున్నానండి అవి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఈ పులుసుకి అయితే ఒక మసాలా అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను, ఒకసారి చూసేయండి. కొంచెం మనకి ప్యాన్ మొత్తం హీట్ అయ్యేవాలి. హీట్ అయిన తర్వాత ఆ ప్యాన్లోకి నేనైతే కొంచెం ధనియాలు, తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత ఆవాలు, తర్వాత కొంచెం మెంతులు, తర్వాత ఇలాచి, లవంగాలు, చెక్క, స్టార్ అనాస్ కూడా వేసుకుంటున్నానండి నేను. ఇవన్నీ వేసుకోండి, వేసుకుంటేనే చాలా బాగుంటుంది పులుసు కూడా మనకి. తర్వాత నేను సోంపు గింజలు కూడా వేసుకున్నాను, ఫెనల్ సీడ్స్ అంటారు కదా అవి. తర్వాత కొంచెం పెప్పరు, తర్వాత గసగసాలు కూడా వేసుకొని ఇలా పచ్చివాసన పోయే వరకు, మంచి అరోమా అంతా బయటకు వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, మసాలాలు ఏం మనకి మాడకుండా. ఇప్పుడు కొంచెం కస్తూరి మేతి వేసుకుంటున్నాను. ఇక్కడ వేసేసుకుంటున్నానండి నేను, అందుకని ఇంకా తర్వాత పులుసులో మనం వేయవసరం లేదు. తర్వాత కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను కొంచెం కచ్చాపచ్చగా. చూసారు కదా. తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో కర్రీ అయితే నేను స్టార్ట్ చేసేస్తున్నాను. కర్రీ కోసం అయితే ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కాబట్టి, పులుసు కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. నాన్ వెజ్ కర్రీస్కి మనకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కర్రీ, నీచు వాసన లేకుండా చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఒక 4 వరకు ఇలా మిర్చి స్లైసెస్ లాగా తీసుకొని వేసుకుంటున్నాను. తర్వాత కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. తర్వాత ఉల్లిపాయ టమాటా పేస్ట్ మిక్సీ పట్టి పెట్టుకున్నాను కదా, ఆ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయి మనకి ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు చక్కగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే మనకు ఆనియన్ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి.
తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటున్నాను కాసేపు. ఒకసారి లిడ్ ఓపెన్ చేసి ఒకసారి మొత్తం కూడా కలుపుకుంటున్నాను నేను, ఎక్కడ అడుగు పట్టకుండా. మనకి చేపల పులుసు చేసుకునేటప్పుడు కొంచెం వెడల్పుగా ఉన్న వాటిలోనే చేసుకోవాలండి. అప్పుడే మనకి చేప ముక్కలు ఒకదానికొకటి చక్కగా మంచిగా ఉడుకుతాయి, అంతేకాకుండా ముక్కలు చెదరకుండా ఉంటాయి. తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను ముక్కల్లో వేసుకున్నాను కాబట్టి ఇక్కడ కొంచెం అయితే వేసుకుంటున్నానండి. వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటున్నాను. మొత్తం మనకి ఆయిల్ అంతా పైకి ఫ్లోట్ అయ్యే వరకు చక్కగా ఇలా వేయించుకోవాలి మొత్తం కూడా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన లేకుండా వేయించుకుంటేనే మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి లిడ్ క్లోజ్ చేసి ఇలా కుక్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఆయిల్ అంతా పైకి ఎలా ఫ్లోట్ అయిందో చక్కగా. అడుగు కూడా పడుతుందని నాకు చక్కగా పేస్ట్ మొత్తం కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను చేప ముక్కలను అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. మనం చేప ముక్కలు వేసిన తర్వాత చాలా కేర్ఫుల్గా కదపాలండి, ఎక్కడ గరిటె పెట్టకూడదు. తర్వాత మనం ఇప్పుడు కొంచెం అవి గట్టిగానే ఉన్నాయి కాబట్టి గరిటె పెట్టినా పర్వాలేదు, కానీ కొంచెం కుక్ అయిన తర్వాత అసలు చేప ముక్కల్లో మనం గరిటె అయితే పెట్టకుండా చక్కగా కదుపుకోవాలి. అటు ఇటు హ్యాండిల్తో పట్టుకొని కొంచెం ఇలా లిడ్ క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ పాటు అయితే కుక్ చేసుకున్న తర్వాత కొంచెం ముక్క అయితే మెత్తపడింది చూసారు కదా. కొంతమంది డైరెక్ట్గా పులుసులో కూడా వేసేసుకుంటారు, కానీ నేనైతే ఇలా కొంచెం ముక్కలు మగ్గిన తర్వాతే వేసుకుంటానండి. దీనికి ఆ ప్రాసెస్ కూడా కొంచెం మనకి తేడా తెలుస్తుంది. ఉడికించుకొని ఇలా వేసుకోవడం వల్ల కొంచెం చాలా టేస్టీగా ఉంటుంది. ముక్కల ఫ్లేవర్ అయితే మనకి పులుసుకు కూడా చక్కగా పడుతుంది. అలా డైరెక్ట్గా వేసే కన్నా ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా మనం ఆయిల్లో ఉడికించుకోవడం వల్ల ముక్క చెదరదండి, ఎక్కడా కూడా ముక్క చెదురుద్దని కొంతమంది అయితే అలా వేసుకుంటారు డైరెక్ట్గా. నేనైతే ఎప్పుడు చేపల పులుసు చేసినా కానీ కొంచెం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ముక్కల్ని తర్వాత చింతపండు పులుసు వేసుకుంటానండి. చూసారు కదా, నేను చింతపండు పులుసు కూడా వేసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత మనం వేయించి పెట్టుకొని పొడి చేసుకున్నాం కదా మసాలా పొడి, ఆ మసాలా పొడి కూడా ఒక 2 స్పూన్స్ వరకు వేసుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నానండి. కొత్తిమీర నేను కాడలతో సహా వేసేసుకుంటాను. అలా వేసుకుంటేనే మనకి చాలా టేస్టీగా ఉంటుంది, పులుసు అయినా కానీ ఏ కర్రీ అయినా కానీ. అంతేనండి, నేను కస్తూరి మేతి వేయలేదు, ఆల్రెడీ పులుసులో వేసాను కాబట్టి. ఆల్రెడీ మసాలా పేస్ట్ కొట్టుకున్నాను కదా దాంట్లో వేసాను. వేయని వాళ్ళైతే లాస్ట్లో వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎక్కడా కూడా ముక్క చెదరకుండా ఎంత బాగా వచ్చిందో పులుసు అయితే. ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా మీకు ఇలాంటి గొరకలు కనుక దొరికితే కనుక ఒకసారి మీరు చేసుకొని చూడండి. నార్మల్గా చేసుకునే మనం చేపల పులుసు కన్నా ఈ పులుసు వేరే డిఫరెంట్ ఫ్లేవర్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేస్తారని మీకోసం ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నానండి. అంత బాగుంటుంది ఈ గొరకల పులుసు అయితే. వీటినే గొరసలు అంటారు, గొరకలు అని కూడా అంటారు. వీటిలో చిన్న చిన్నవి నాటు గొరకలు ఉంటాయి, ఇవి పెద్ద గొరకలు అండి. నేను పెద్ద గొరకలతో చేసి చూపిస్తున్నాను. చూసారు కదా మంచి కలర్తో ముక్క కూడా ఎక్కడ చెదరకుండా ఎంత బాగా వచ్చిందో. ఒకసారి ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా అవే మసాలాలతో ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.